హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రకట్టి వ్లాగ్స్ అండ్ కుకింగ్ వరల్డ్. నేను మీ సౌజన్య. ఫ్రెండ్స్, ఇవాళ అమావాస్య, అందులోని శుక్రవారం కదా. మా ఇంట్లో నేనైతే అమావాస్య పూజ అయితే చేసుకున్నాను అనమాట. అది ఎలా చేసుకున్నాను ఏంటనేది ఈ వీడియోలో చూసేయండి. ఎక్కడ స్కిప్ చేయొద్దు. కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోలోకి వచ్చేద్దాం. నేను ఎర్లీ మార్నింగ్ 5కి అయితే లేచానండి. మరీ ఎర్లీ మార్నింగ్ అయితే నేను లేవను. 5కి అయితే నాకు పిల్లలతో కరెక్ట్గా టైం అలా సరిపోతుంది అనమాట. నేను 5 o'clock అయితే లేచాను అనమాట. 5 గంటలకు లేచిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్లో కాలకృత్యాలన్నీ ముగించేసుకుని ఇల్లులు అన్నీ తడిగుడ్లు పెట్టుకున్నాను. నైట్ ఎంత పెట్టుకున్నా మళ్ళీ మాకు నైట్ అయితే వర్షం వచ్చిందనమాట. సో బయట అంతా ముగ్గులన్నీ పోతాయి అనేసి నేను నైట్ అయితే పెట్టలేదు. ఎందుకంటే మబ్బుగా ఉంది అని చెప్పేసి నేను నైట్ ఏ పని చేయకుండా జస్ట్ అలా రెస్ట్ తీసేసుకున్నాను అనమాట. ఎర్లీ మార్నింగ్ 5కి లేచి ఇల్లులు అవి తడిగుడ్లు పెట్టుకుని బయట అన్నీ క్లీన్ చేసుకునేటప్పటికి నాకు వెలుగు వచ్చేసిందండి. 6 అయిపోయింది అనమాట. ఫైనల్లీ 6 అయిన తర్వాత ఏం చేశానంటే దేవుడి మందిరం మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. పంచపాత్రలో నీళ్లు ఉంటాయి కదండి, అవి మనం వారం వారం మారుస్తూ ఉంటాం కదా. ఆ మార్చిన నీళ్ళు ఏంటంటే నేను మొక్కలకి వేస్తానండి. మొక్కలు బాగా ఎదుగుతాయి. అందులో అక్షింతలు అవి ఉంటాయి కదా, అవి బయట పారబోయడం కంటే కూడా మొక్కలకి వేస్తే మంచిదని చెప్పేసి నేను పంచపాత్రలో నీళ్ళు ఎప్పుడు మొక్కలకైతే వేసుకుంటాను అనమాట. సో అలా మొత్తం అంతా దేవుడి మందిరం అంతా క్లీన్ చేసుకోవడానికి ముందుగా దేవుడి సామానం అయితే తీసుకుని వాటిని పీతాంబరం పౌడర్తో అయితే క్లీన్ చేసుకుంటున్నానండి. నేను దీంతోనే క్లీన్ చేసుకుంటాను. చింతపండు అది అంటే టైం ఎక్కువ తీసుకుంటుంది కదా, కొంచెం పీతాంబరం అయితే క్లీన్గా వస్తుంది అండ్ బాగుంటుంది అని చెప్పేసి నేను ఇదే యూజ్ చేస్తూ ఉంటాను అనమాట. ఫైనల్లీ నేను దేవుడి సామానం అన్నీ శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత అలా దేవుడి సామానం క్లీన్ చేసుకుంటూనే నేను వంట కూడా చేసేసానండి. వంట అంటే మా పాపకి క్యారేజ్ అనమాట. సో దానికోసం అనేసి ఎర్లీ మార్నింగే మాకు వంట అనేది ఫినిష్ అయిపోవాలి. 7 కల్లా నేను వంట అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే మా పాపని లేపి రెడీ చేయాలన్నమాట. ఎందుకంటే తనకు బ్రష్ నేనే చేయించాలి, స్నానం చేయించాలి, తలదూవాలి, చిన్నపిల్ల కదా. సో తనకు అన్నీ నేనే చేయాలి కాబట్టి ముందు వంట అన్నీ కంప్లీట్ చేసుకుని పక్కన పెట్టుకుని తర్వాత తనని లేపి రెడీ చేస్తూ ఉంటానన్నమాట. ఫైనల్లీ సామానం అన్నీ కడిగేసుకున్న తర్వాత వాటిని పొడిగుడ్డ పెట్టి తుడిచేసుకుంటున్నానండి. ఎందుకంటే నీటి డ్రాప్స్ అయ్యి ఉంటే మచ్చలు అవి పడిపోతాయి అన్నమాట. దానికోసం అనేసి నేను పొడిగుడ్డతో మొత్తం దేవుడి సామానం అంతా క్లీన్ చేసేసుకుని మా ఇంట్లో ఉన్న చిన్న గౌరీదేవిని పసుపు కుంకుమ పెట్టి అలంకరించేసుకుంటున్నాను. ఈ సామానం అన్నీ రెడీ చేసేసుకుని దేవుడి మందిరం దగ్గర పెట్టేసుకుంటున్నాను. దేవుడి మందిరం దగ్గర పెట్టుకున్న తర్వాత దేవుడి మందిరాన్ని అయితే క్లీన్ చేస్తాను అనమాట. ఈ లోపు సామానం అన్నీ ఆరుతాయి కదా, దానికోసం అనేసి ముందు సామానం కడుక్కుని తర్వాత దేవుడి మందిరాన్ని క్లీన్ చేసుకున్నాను. దేవుడి మందిరం ఫోటోలు అన్నీ కూడా నేను బొట్లు అన్నీ శుభ్రంగా అమావాస్య రోజే తుడుచుకుంటానండి. ఎందుకంటే చాలామంది ప్రతి వారం దేవుడి ఫోటోలు అన్నీ తుడుచుకుని పెట్టుకుంటూ ఉంటారు. నాకేదో సెంటిమెంట్ అనమాట. అమావాస్యకి ఓన్లీ దేవుడి ఫోటోలన్నీ క్లీన్ చేసి చక్కగా బొట్లు పెట్టుకుంటూ ఉంటానన్నమాట. ఇలా మొత్తం అన్నీ శుభ్రంగా తుడిచేసుకుని బొట్లు పెట్టుకుంటాను. నార్మల్ ఫ్రైడే అవి పూజ చేసుకుంటూ ఉంటాం కదండి, అలాంటప్పుడు ఏంటంటే జస్ట్ దేవుడికి పెట్టిన పువ్వులు కింద పడిన అక్షింతలు అన్నీ తుడిచేసి నేను పూజ చేసుకుంటాను. దేవుడికి మాత్రం బొట్లు అనేది మాత్రం నేను అమావాస్యకే పెడతాను అనమాట. ఎందుకంటే నాకు మా ఫ్రెండ్ చెప్పింది అండ్ మా తోటికోడలు కూడా చెప్పింది అనమాట, అలా చేసుకుంటే మంచిదని చెప్పేసి నేను ఇంక అప్పటి నుంచి అలానే ఫాలో అవుతున్నాను. మొత్తం ఇలా క్లీన్ చేసేసుకుని తర్వాత ఫోటోలకి బొట్లు అవి పెట్టుకుని దేవుడి మందిరంలో అయితే పెట్టేసుకుంటానండి. నేను ఇలా చేసుకుంటూనే లలితా సహస్రనామం అయితే చదువుకుంటూ ఉంటాను అనమాట. నాకు బాగా ఇష్టము. మా తోటికోడలు అయితే చెప్పింది ఏంటంటే మనం పూజ చేసేటప్పుడు ఏమైనా ఆలోచనలు అవి వస్తూ ఉంటాయి కదా, అలా రాకుండా ఉండాలంటే ఏమైనా మంచి మంచి స్తోత్రాలు అవి చదువుకుంటే చాలా మంచిది అని చెప్పేసి తను అందనమాట. సో నేను అప్పటి నుంచి కూడా పూజ చేసుకునేటప్పుడు లలితా సహస్రనామం స్టార్ట్ చేసుకుంటానండి. దేవుడి సామానం తీసేటప్పుడు మొదలు పెడతాను అనమాట. మొత్తం దేవుడి మందిరం అంతా సర్దుకునేటప్పటికి నాకు లలిత సహస్రనామం అలా కంప్లీట్ అవుతుంది. సో ఫైనల్లీ నేను ఇలా బొట్లు పెట్టేసుకుని దేవుడి మందిరం అంతా అలంకరించేసుకుంటున్నాను. ఈలోపు మా అబ్బాయి కూడా లేచాడు అనమాట. మా అబ్బాయిని మా అమ్మాయి అయితే కొంతసేపు ఆడిస్తూ ఉంది. దేవుడి మందిరం అంతా క్లీన్ చేసుకున్న తర్వాత పిల్లలిద్దరికి స్నానాలు చేయించి మళ్ళీ వాళ్ళకి క్యారేజ్ పెట్టి మా పాపను పంపించి మా బాబును కూడా చూసుకోవాలి. మా బాబుకి వచ్చేసి ఇప్పుడు 9th మంత్ అండి. సో 2 పిల్లలతో పూజలు అవి అంటే కొంచెం కష్టం కాబట్టి ఎర్లీ మార్నింగే లేవవలసి వస్తుంది. కానీ పూజలప్పుడు ఇంటిని అలా చూసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి మనకు వస్తాయి అన్నమాట అలా చేసుకుంటూ ఉంటే. ఎప్పుడో కాదులేండి, నేను ప్రతి ఫ్రైడేకి అయితే పూజ చేస్తాను. నార్మల్ డేస్లో అంటే నాకు డైలీ అంటే కుదరట్లేదు. ఇది వరకు నేను గురువారం అండ్ శనివారం కూడా పూజ చేసేదాన్ని. కానీ ఇప్పుడు 2 పిల్లలతో అవ్వట్లేదు అనేసి ఓన్లీ ఫ్రైడే పూజ ఒక్కటే ఇంట్లో చేసుకుంటున్నానండి. ఎప్పుడైనా కుదిరితే మా ఇంటి దగ్గరలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది. మార్నింగ్ తలస్నానం చేసి దేవుడికి చక్కగా అగరత్తి వెలిగించుకుని నేను వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తూ ఉంటాను. ఎందుకంటే మా పాపను బస్సు ఎక్కించేది అక్కడే అన్నమాట. సో దానికోసం మా పాపను బస్సు ఎక్కించినట్టు ఉంటుంది, దేవుడికి దండం పెట్టుకున్నట్టు ఉంటుంది అని చెప్పేసి నేను అలా వెళ్తూ ఉంటాను.
ఓకే అండి. నేను ఇలా దేవుడికి బొట్లవి పెడుతున్నాను కదా! చిన్న కామెంట్ అయితే చేయండి. నేను చేసిన పూజ మీకు నచ్చుతుందో లేదో నాకు తెలియాలి కదా! నచ్చిందా లేదా అనేసి. సో, మీకు నచ్చితే గనక నేను చేసే దాంట్లో ఏమైనా చిన్న చిన్న లోటుపాట్లు ఏమన్నా ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. నేను వాటిని సరిదిద్దుకుంటాను. ఇలా బొట్లవి పెట్టేసుకున్నాను కదండీ! బొట్లవి పెట్టేసుకున్న తర్వాత మనం ఏంటంటే, మనం పూజ చేసేటప్పుడు పిల్లల్ని కూడా పక్కన కూర్చోబెడుతూ ఉండడం వల్ల ఏంటంటే, వాళ్ళకి కూడా దేవుడి మీద కొంచెం భక్తి కలుగుతుందనేసి నా ఫీలింగ్ అనమాట. సో, నేను పూజ చేసేటప్పుడు మా పాపని హాల్లోనే కూర్చోమన్నాను. టీవీ పెట్టాను. టీవీ చూస్తూనే ఉంటుంది. అండ్ నేనేం చేస్తున్నానని చెప్పేసి మా పాప కూడా చూస్తూ ఉంటుందనమాట. ఇలా నేను బొట్లు పెట్టేటప్పుడు అది మా పాప కూడా చూస్తూ, అమ్మ ఎక్కడ పెట్టాలి ఏంటని చూస్తూనే ఉంటుంది. ఎందుకంటే పొట్టిది కాబట్టి కనిపించట్లేదనమాట. తనకి దేవుడి మందిరం అందేటంత హైట్ కాదు. జస్ట్ పక్కనే ఉంది. పక్కనే ఉండి ఏం చేయాలి ఏంటి అనేసి చూస్తూ ఉందనమాట. నేను ఫ్రైడే రోజు ఒక ఛానల్‌లో చూసానండి. ఒక వీడియోలో చూసాననమాట. ఏంటంటే ఫ్రైడే రోజు లక్ష్మీదేవికి జాజులు వేస్తే మంచిది అని చెప్పేసి, అప్పటినుంచి నాకు కుదిరినప్పుడల్లా లక్ష్మీదేవికి జాజులైతే పెడుతున్నాననమాట. ఫ్రైడే నాకెప్పుడైనా వీలు కుదురుతుంది అన్నప్పుడు, నాకు దొరుకుతున్నాయి అన్నప్పుడు నేను ఈ జాజులైతే పెడుతున్నాననమాట. మంచిదని చెప్పేసి విన్నాననమాట. సో, అమావాస్య రోజు ఏంటంటే నేను లక్ష్మీదేవికి గాని, దుర్గమ్మ తల్లికి గాని నిమ్మకాయల దండ అయితే వేస్తానన్నమాట. సో, అలాగే నాకు దుర్గమ్మ తల్లి ఫోటో అయితే లేదు. ఆ మందిరం చిన్నది కాబట్టి ఎక్కువ ఫొటోస్ అయితే నేను పెట్టుకోలేదు. సో, లక్ష్మీదేవి ఫోటోకే నేను ఈ నిమ్మకాయల దండ అయితే వేస్తున్నాను. ఇదే నిమ్మకాయల దండ సాయంత్రం దీపారాధన చేసి తీసేసి ఇది ఇంటి గుమ్మానికైతే కడతానన్నమాట. ఇలా దేవుడి మందిరానికి కట్టిన నిమ్మకాయలు, దేవుడి మందిరంలో పెట్టిన నిమ్మకాయలు ఇంటికి కట్టుకుంటే మంచిదని చెప్పేసి నేను విన్నాననమాట. మేము ఉండే ఇంటి దగ్గర ఒక ఆంటీ చెప్పారు, ఇలా పెట్టుకుంటే మంచిది అని చెప్పేసి. నేను అప్పటి నుంచి ప్రతి అమావాస్యకి నిమ్మకాయల దండ అయితే వేస్తానండి లక్ష్మీదేవికి. అలా వేసిన తర్వాత దాన్నే ఇంటి గుమ్మానికైతే కట్టడం జరుగుతుంది. ఫైనల్లీ నా పూజ అయితే ఇలా చేసుకుంటున్నాను అన్నమాట. మీరు కూడా ఫ్రైడే రోజు ఇంట్లో పూజ చేసుకుంటే కనుక నాకు చెప్పండి. లలిత సహస్రనామం చదువుకున్న తర్వాత నేను లక్ష్మీదేవి స్తోత్రం కూడా చదువుకుంటానండి. అష్టోత్తరాలు ఉంటాయి కదా, అవైతే నేను బుక్లో చూసుకుని కింద పెట్టుకుంటాను. బుక్లో చూసుకుని ఈ పువ్వులు పెట్టేటప్పుడు అంతా నాకు అలా సరిపోతుంది అనమాట. అష్టోత్తరాలన్నీ చదివేటప్పటికి నాకు పూజ అయితే కంప్లీట్ అవుతుందన్నమాట. మీరు కూడా పూజ చేసుకునేటప్పుడు ఇటువంటివి చదువుకుంటే మంచిదనేసి నా ఒపీనియన్. ఎవరి ఒపీనియన్ వాళ్ళది. కానీ మనకి బయట వేరే వేరే విషయాలు ఆలోచిస్తూ ఉంటాం కదా, ఆలోచిస్తూ అలా పూజ చేసేటప్పుడు ఏంటంటే వాటి మీద ధ్యాస పెడతాను తప్పించి మనకి పూజ మీద ఇంట్రెస్ట్ రాదు. అలా ఇంట్రెస్ట్ రావాలంటే కనుక ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఉండండి. సో, ఫైనల్లీ దీపారాధన చేసిన తర్వాత నేను అక్షంతలు వేసి దండం పెట్టుకున్నాను. ఇంట్లో ప్రసాదం అయితే నేను పూతరేకులు అయితే నిన్న తీసుకున్నానండి. సో, అవే పూతరేకులు నేను దేవుడికి ప్రసాదంగా అయితే పెట్టాను. ఎర్లీ మార్నింగ్ ఇది వరకు ప్రతి ఫ్రైడే ఏంటంటే నేను పరమాన్నం కానీ ఏదైనా స్వీట్ అనేది నేను ఇంట్లో ప్రిపేర్ చేస్తూ ఉండేదాన్ని. ఇప్పుడు క్యారేజ్లు అవి ప్రిపేర్ చేస్తూ ప్రసాదం చేయాలంటే కొంచెం కష్టమవుతుంది. అండ్ మా పాప కూడా 6 అయిపోతుంది అనమాట ఈవినింగ్ వచ్చేటప్పటికి. తనకు తినడానికి కూడా టైం ఉండట్లేదు. అండ్ మా బాబు కూడా చిన్నోడే కదా, మా హస్బెండ్ కూడా దూరంగా ఉన్నారు. సో, ఏంటంటే ఇంట్లో తినేవాళ్ళు కూడా ఎవరు లేరు. సో, దానికోసం అనేసి మళ్ళీ ప్రసాదం అంటే ఎక్కువ ఫ్రూట్స్ అండ్ ఇంట్లో ఉన్న చిన్న చిన్నవి ఏమైనా ఉంటే నేను అవే వాటితోనే పూజ అయితే చేస్తున్నాను అనమాట. ఇంట్లో తినేవాళ్ళు ఎవరైనా ఉంటే ఇంట్రెస్ట్గా ఏదైనా వండాలనిపిస్తుంది. సో, మా ఇంట్లో తినేవాళ్ళు ఎంతోమంది లేరు కాబట్టి నేనైతే ఇంట్లో ఉన్నవే జస్ట్ అలా అడ్జస్ట్ చేసి ప్రసాదం కింద పెట్టేస్తున్నాను అనమాట. ఫైనల్లీ నా పూజ ఎంత ఇలా కంప్లీట్ అయ్యేటప్పటికి మా పాపని పంపించేసిన తర్వాత నేను పూజ స్టార్ట్ చేశానండి. నేను పూజ స్టార్ట్ చేసే ముందు మా అబ్బాయిని పడుకోబెట్టి స్టార్ట్ చేశాను. ఈ లోపు మా అబ్బాయి అయితే లేచాడనమాట. లేచి వాడంతట వాడే ఆడుకుంటున్నాడు. అంటే నేను గంట కొట్టాను కదా, హారతి ఇచ్చేటప్పుడు గంట కొట్టాను అనమాట. ఆ గంట సౌండ్కి వాడు లేచి ఆడుకుంటున్నాడు. సర్లే ఎలాగ లేచాడు కదా, హారతి దండం పెట్టుకుంటాడని చెప్పేసి మా అబ్బాయిని కూడా తీసుకెళ్ళి దండం పెట్టించాను అనమాట. మా అబ్బాయి చూడండి ఎంత బాగా పెట్టుకుంటున్నాడో. మీ ఇంట్లో పిల్లలు ఉంటే కనుక వాళ్ళకు కూడా ఇలా పూజ చేసేటప్పుడు దేవుడి దగ్గరికి తీసుకెళ్ళి దండం పెట్టించండి. వాళ్ళకి అలా అలవాటు అవుతుంది. నేను పక్కన కెమెరా పెట్టాను కదా, కెమెరా వైపు చూస్తున్నాడు అనమాట. మా బాబుకి ఫోను వాళ్ళ డాడీ ఫోన్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళ నాన్న ఫోన్ చేసినప్పుడల్లా చూడడం వల్ల కొంచెం ఫోన్ అలవాటు అయింది. కెమెరా కనిపించగానే దానంకే చూస్తూ ఉంటాడనమాట. ఫైనల్లీ ఇలా దండం పెట్టుకున్న తర్వాత నేను గౌరీదేవికి కంపల్సరీ దండం పెట్టుకోవాలి కదండి. సో, దేవుడి పూజ అయిపోయిన తర్వాత గౌరీదేవికి దండం పెట్టుకుంటున్నాను. దండం పెట్టుకునేటప్పుడు మా అబ్బాయిని అక్కడే కూర్చోబెట్టాను. వాడైతే ఎక్కడ లాగేస్తాడా ఏంటి అనుకున్నాను, కానీ పర్వాలేదు బాగానే కూర్చున్నాడు. నిద్ర మొత్తుంది కదా కొద్దిగా.
సో అలా నిద్రమత్తుండటం వల్ల బాగానే కూర్చున్నాడు అనమాట. నన్ను అయితే దండం పెట్టుకొని ఇచ్చాడు. గౌరీదేవికి దండం పెట్టేసుకున్న తర్వాత సూర్యదేవుడికి అయితే నేను దండం పెట్టుకుంటున్నాను. అప్పటికే ఫుల్ ఎండ వచ్చేసిందండి. 8:30 అయిపోయింది అనమాట. నేను పూజ కంప్లీట్ అయ్యేటప్పటికే నాకు 8:30 అయిపోయింది. 8:30కే సూర్యుడు ఫుల్గా వచ్చేసాడు అనమాట. ఎండ వచ్చేసింది. సో సూర్యదేవుడికి నమస్కారం పెట్టేసుకుని ఎండ ఉంది కదా, ఒకసారి మా బాబుని కూడా తీసుకువెళ్దామని చెప్పేసి నేను దండం పెట్టుకుని వచ్చిన తర్వాత మా బాబుని కూడా తీసుకెళ్ళి ఒకసారి అలా నమస్కారం చేయించాను. వాడు దేవుని చూడడం ఏమో కానీ చుట్టుపక్కల పళ్ళు అవి చూడడం సరిపోతుందనమాట. అలా చూస్తాడు కదా, కొంతసేపు అలా ఎండలోకి తీసుకొచ్చేసాను అనమాట. ఫైనల్లీ ఇవాళ మార్నింగ్ నేను చేసుకున్న పూజ అయితే ఇలా చేసుకున్నాను అనమాట. అమావాస్య శుక్రవారం పూజ అయితే నేను ఇలా చేసుకున్నాను. పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మా అత్తయ్య గారి దగ్గర దండం పెట్టేసుకుని ఇల్లంతా ధూపం అయితే వేసుకుంటున్నానండి. మాకు కొన్ని చోట్ల బొగ్గులు దొరుకుతాయి కదా, బొగ్గులతో వేసుకున్న పొగ అయితే చాలా బాగుంటుందండి. మాకైతే ఇక్కడ బొగ్గులు అయితే అవైలబుల్ లేదన్నమాట. సో దానికోసం అనేసి కడ్డీలు తీసుకుని అవే నేను ధూపం వేసేస్తున్నాను. కంపల్సరీ బీరువాలో వేస్తానండి, ఎందుకంటే ఏ బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా కొంచెం బీరువా ఓపెన్ చేయగానే ఈ సాంబ్రాణి పొగ స్మెల్ వస్తుందనేసి నాకు చాలా ఇష్టం అనమాట ఇది. సో దానికోసం అనేసి కంపల్సరీ బీరువాలో అయితే నేను వేస్తానన్నమాట. మొత్తం ఇల్లంతా ఇలా వేసుకుని నేను పూజ అయితే ఇలా చేసుకున్నానండి. నేను చేసిన పూజ కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.